ఈరోజు మొన్నటి రోజున క్యాబినెట్ మీటింగ్లో రైతు బంధు 12,000 రైతు బంధు కార్యక్రమం రైతు భరోసా పెట్టింది కనుక ఈరోజు కాంగ్రెస్ పార్టీ రూరల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాణసంచారాలు కాల్చు అదేవిధంగా మిఠాయిలు పంచుకుంటూ రైతులకు అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దలు ముఖ్యులు సర్పంచులు ఎంపీటీసీలు అధ్యక్షులు ఉపాధ్యక్షులు అందరికీ నాకు నమస్కారాలు తెలుపుతూ ఈ రోజులు రైతు సంబరమే మా సంబరము అనుకొని ఇలా సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఇంకా గుండా మునుముందు 2 లక్షల రుణమాఫీ అయింది, 12,000 రైతు బంధు పడ్డాయి. ఇంకా మునుముందు కూడా రైతులకు ఏ ఆపత్తి వచ్చినా ఏది వచ్చినా 500 బోనస్ కూడా సన్న బియ్యానికి సన్న వడ్లకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా ముందు చేసే పనులున్నాయి. ఇప్పటికీ ఇంకా సంవత్సరం లోపే గిన్ని వర్క్స్ చేసిరంటే కాంగ్రెస్ ప్రభుత్వం 4 సంవత్సరాలు ఎన్ని పనులు చేస్తో రైతులకు కూడా తెలుసు. రైతులు కూడా కాంగ్రెస్కే పట్టం కట్టాలని ఉన్నారు. గ్రామాన రైతులు సంతోషంగానే ఉన్నారు. ఇది గ్రామాలలో ప్రాజెక్టులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే చేయడం జరుగుతుంది. వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టినే కూలిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళా మనమే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కట్టడం జరుగుతుంది. కాబట్టి రైతులంతా కాంగ్రెస్ పక్షాన ఉన్నారని మాకు ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మొన్న క్యాబినెట్ మీటింగ్ జరగడం జరిగింది. ఆ క్యాబినెట్లో ముఖ్య అంశాలు రైతు భరోసా ఎకరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి క్యాబినెట్ తీర్మానించడం, ఇది రైతులలో ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షంలో మరి వేములవాడ రూరల్ పార్టీ మరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మరి అట్లాగే మరి డైరెక్టర్లు, అట్లాగే యూత్ అధ్యక్షులు, అట్లాగే ఎస్సీసీఎల్ అధ్యక్షులు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, ముఖ్యంగా కార్యకర్తలు అందరం కూడా చాలా సంతోషంగా మరి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. మరి రైతును రాజు చేయడంలో మరి గతంలో 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఏదైతే మాట ఇచ్చిన ప్రకారంగా 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. మరి అట్లాగే రైతు భరోసా కూడా ఎకరానికి 12,000 నిర్ణయించింది. మరి ముఖ్యంగా గతంలో గుట్టలకు, వెంచర్లకు, పడవబడ్డ భూములకు అన్నిటి కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వాటన్నిటిని చెప్పి వాళ్ళందరినీ ఎక్కడ పడవబడ్డ భూములను పెట్టి రైతు భరోసా కింద దోచుకోవడం జరిగింది. ఈరోజు కష్టపడి ఏ రైతు అయితే కష్టపడతాడో వాటిని గుర్తించి గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో 10 జిల్లాల్లో రైతులను మరి రైతు భరోసా కింద ఏ రకంగా ఇస్తే మరి తప్పకుండా న్యాయం జరుగుతుందనే సదుద్దేశంతో మీటింగ్ పెట్టి మొన్న మరి క్యాబినెట్లో మరి తీర్మానం చేయడం జరిగింది. దానికి ఈ ప్రజాప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు గతంలో ఏవైతే హామీలు ఇచ్చినో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ అంటే రాష్ట్ర ఖజానా అప్పుల కుంపటి చేసినప్పటికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చినరో ఆ భాగంగా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకు పోతా ఉంది ఈ ప్రజాప్రభుత్వం. తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వంలో రైతులందరికీ ముఖ్యంగా అన్ని కులాల వ్యవస్థకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు గౌరవ శాసనసభ్యులు పెద్దలు ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వేములవాడ మరి అన్ని రంగాలలో ముందుకు పోతున్న తరుణం మీరందరూ చూస్తూ ఉన్నారు. మర్రిపల్లి రిజర్వాయర్ గత 10 ఏళ్ల నుంచి గౌరవ శాసనసభ్యులు మరి గత 10 ఏళ్ల నుంచి కొట్లాడి అంటే అపోజిషన్లో ఉండి కొట్లాడి ఈరోజు మరి గెలవగానే తప్పకుండా కూడా మరి ఇక్కడి మరిపల్లి చెరువు అయితేనేమి, కలికోట సూరమ్మ చెరువు అయితేనేమి వేగవంతం చేస్తూ ఈ ప్రాంత ప్రజల కోసం హార్నిషలు కష్టపడుతూ అనేక సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ చేసుకుంటూ మొన్న మరి వేములవాడ గుడిని అన్ని రంగాలలో డెవలప్